ప్రైజ్ ది లార్డ్ డియర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. బాగున్నారు కదా? మరి ప్రతి నెలలో మొదటి వారం భద్రాద్రి కొత్తగూడెంలోని అమ్మ తేజ మినిస్ట్రీస్ అందు దేవుడు చక్కని మరి సభలు జరిగిస్తూ ఉన్నారండి. ఈ ఏప్రిల్ నెలలో మరి 4, 5, 6వ తారీఖులలో శుక్ర, శని, ఆదివారాలలో మరి ఈ 3 రోజులు సువార్త స్వస్థత సభలు భద్రాద్రి కొత్తగూడెం అమ్మ తేజ మినిస్ట్రీస్ ప్రాంగణంలో జరగనే ఉన్నాయి. ఉదయం 10 గంటలకు, సాయంత్రం 6 గంటలకు జరుగుతున్న మరి ఈ ఆరాధనల ద్వారా ఈ 3 రోజులు జరుగుతున్న ఈ సభల ద్వారా దేవుడు ఘనమైన కార్యాలు చేయబోతున్నారండి. రండి, కుటుంబాలతో సహా రండి. కుటుంబాల్లో గొప్ప కార్యాన్ని ప్రభు చేయబోతున్నారండి. ఎన్నో విషయాల్లో నెమ్మది లేని వారిగా, సమాధానం లేని వారిగా ఉన్నారు కదా. ప్రతి విషయంలో ప్రభు అద్భుతాన్ని చేయబోతున్నారు. ఈ 3 రోజులు జరుగుతున్న ఈ ఆరాధనలో కుటుంబీకులతో పాటు మరి అందరం కలిసి పాల్గొందాం. మరి ఈ 3 రోజులు జరుగుతున్న ఈ సభల ద్వారా మరి నెలంతా కూడా మనం ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా ఆత్మీయంగా నడుచుకోవాలి, ఎలా భయభక్తులు కలిగిన జీవితాలతో ఉండాలి, అన్ని విషయాలను ప్రభు మనందరితో మాట్లాడనై ఉన్నారండి. ప్రాముఖ్యంగా ఏ రోగముతో, ఏ రుగ్మతతో, ఏ బాధతో, ఇబ్బందులతో, ఏ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా తప్పక పాల్గొనండి. ఈ 3 రోజులు జరుగుతున్న ఈ సభల ద్వారా గొప్ప విడుదలని ప్రభు అనుగ్రహించనై ఉన్నారు. తప్పక పాల్గొనండి. మీతో పాటు అనేకులను తీసుకొని రండి. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడైండును గాక. ఆమెన్. అలాగే మరొక మరి మీ అందరికీ అనౌన్స్మెంట్ చేస్తున్నామండి. 40 రోజులు ఉపవాస ప్రార్థన తర్వాత తిరిగి సికింద్రాబాద్లోని హరిహర కళ్యాణభవన్లో అద్భుతమైన రీతిలో మరి 2వ శనివారం ఏప్రిల్ 12వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభించబడుతున్న సువార్త స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలకి మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి హైదరాబాద్ మరి చుట్టుపక్కన పరిసర ప్రాంతం నుంచి ప్రజలు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో తప్పక మరి 2వ శనివారం ఏప్రిల్ 12వ తారీఖు ఉదయం 9 గంటలకు ప్రారంభించబడుతున్న ఈ ఆరాధనలో తప్పక పాల్గొనండి. దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు చేయబోతున్నారు. మరి 40 రోజులు ఉపవాస ప్రార్థన తర్వాత తిరిగి ప్రారంభించబడుతున్న ఈ ఆరాధనల ద్వారా అనేకమైన గొప్ప కార్యాలు ప్రభు మరి జీవితాల్లో జరిగించనే ఉన్నారు. రండి. ఏ బాధలతో ఉన్నా, ఏ రుగ్మతలతో ఉన్నా, ఏ భయంకరమైన పరిస్థితులతో ఉన్నా మరి మనం బాధపడుతూ కూర్చోవడం కాదండి. ప్రభు సన్నిధిలో మనం ఏడ్చుచు కన్నీళ్లు విడుస్తూ ఆయన పాదాలు పట్టుకొని దేవానికి సహాయం చేయమని అడిగినప్పుడు ఖచ్చితంగా ప్రభు సహాయం చేసి గొప్ప కార్యాలను చేయబోతున్నారు. ప్రత్యేకంగా గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థన చేయబోతూ ఉన్నాం. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రార్థన ఒక్కటే విజయాన్ని తీసుకొని రాబోతుంది. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. మీ అందరినీ ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతంగా పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. ఎన్నో విషయాలను తెలియజేస్తున్నారు. మంచి మాటలు నేర్పిస్తూ మన జీవితాలను ప్రభు మార్చివేస్తున్నారు. ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఏమి చేయాలి, క్రైస్తవులుగా ఎలా మరి దేవుని మహిమపరిచే వారిగా ఉండాలో, ప్రతి చెడుని విడిచి ఎలా మంచిని పట్టుకోవాలో అన్ని విషయాలు ప్రభు మనతో మాట్లాడుతూ చక్కగా సమాధానం, సంతోషం చేత నింపుతూ ఉన్నారు కదా. చూడండి, అందుకనే మనుషులతో కాదండి, మొదటిగా లేవగానే ఉదయాన్నే దేవునితో మాట్లాడేవారిగా, ఆయన ముఖ దర్శనాన్ని చేసేవారిగా మనం ఉన్నప్పుడు ప్రభు అద్భుతమైన రీతిలో మన జీవితంలో గొప్ప కార్యం చేసే దేవుడే ఉన్నారు. మరి ఈ ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధ దినమున ఇంకా ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు హెజ్రా గ్రంథము 7వ అధ్యాయం 6వ వచనం. దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించెను. ఆమేన్. అద్భుతకరమైన మాటలు కదండి. దేవుని హస్తం మనతో ఉన్నప్పుడు మనం ఏ మనవి చేసినా, మన ఎదురుగా ఉన్నవారు మన జీవితాలలో మరి ఏ విషయంలో మరి బాధ పెట్టాలని చూసినా, నిందలు వేయాలని చూసినా, వేదనకి గురి చేయాలని చూసినా, మన మనవి ప్రభుతో పెడుతున్నప్పుడు వారితోనే ప్రభు పని జరిగిస్తారండి. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాట కదా. అందుకనే దేవుని హస్తం మనతో ఉన్నప్పుడు మనం మన జీవితాల్లో ఏదైనా
చేయగలుగుతాం, ఏదైనా చూడగలుగుతాం. దేవుని మహిమ మన జీవితాల్లో ఉంటుందండి. అందుకని ఎప్పుడు కూడా దేవుని మాట వినేవారిగా మన జీవితాల్లో మనం ఉండాలి. చూడండి, ఈ ఉదయకాల సమయంలో దేవుని తోడు మనతో ఉండాలి అంటే మనము ఆయనతో ఉండాలి. ఆమేన్. ఆయన తోడు ఉన్నప్పుడు చూడండి, మనము చేసే ప్రతి మనవిని ఆయన ఆలకించి గొప్ప రీతిలో మన జీవితంలో సహాయం చేసే దేవుడై ఉన్నారు. మన మనవిని ప్రభు ఆలకించాలంటే మన ప్రార్థన ప్రభు వినేటట్లుగా ఉండాలి, ప్రభు ఆలకించేటట్లుగా ఉండాలి. మనం ఎప్పుడు ప్రభుకి సమీపంగా ఉంటామో ఆయన మనకు కూడా సమీపంగా ఉండే దేవుడై ఉన్నారు. దేవునికి దూరంగా వెళ్ళిపోయావా? దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారా? వ్యతిరేకమైన వాటిలలో ఉంటున్నారా? లేదండి, అది మనకెప్పుడు కూడా క్షేమము కాదు, అది ఎప్పటికి కూడా మనకు మంచిది కాదండి. దేవునికి దూరంగా ఉండే వారిగా ఉండద్దు. దేవునికి దగ్గరగా ఉండి మనం ఏ విషయంలో వేదన పడుతున్నా, ఏ విషయంలో బాధపడుతున్నా, ఏ విషయంలో దిగులు పడుతున్నా, ఏ విషయంలో చాలా చింతిస్తున్నా దేవునితో చెప్పేవారిగా ఉండాలి. ఆమేన్. దేవునితో మాట్లాడే వారిగా ఉండాలి. దేవా, నాకు ఈ పరిస్థితి ఉందయ్యా, నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ ఇబ్బంది ఉంది, నాకు ఈ కొరత ఉంది, నాకు సహాయం చేయవా అని అడిగినప్పుడు ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ప్రియ సహోదర సహోదరి, ధైర్యంగా ఉండండి. ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నారండి. ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నారు. మనం ఏ విషయంలో వేదన పడుతున్నా, ఏ విషయంలో దిగులు పడుతూ ఉన్నా దేవుని సన్నిధిలో వేడుకునే వారిగా, విజ్ఞాపన చేసే వారిగా మనం ఉన్నప్పుడు అద్భుతమైన రీతిలో ప్రభు మన మనవిని ఆలకించి మనం ఏ విషయంలో బాధపడుతున్నా ఆ పరిస్థితుల్లో ప్రభు కార్యం చేస్తూ మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. అందుకని చూడండి, ప్రభు హస్తం మనకు తోడై ఉండాలి. ఎప్పుడు కూడా ప్రభు కృప మనపైన ఉండాలి. ప్రభు దీవెనలు మనపైన, మన కుటుంబాలపైన ఉండాలి. అప్పుడే మనం ఫలించగలుగుతాం, మనం దీవించబడతాం, మనం గొప్పవారం అవుతాం, మనం ఉన్నతమైన స్థితిలో ఉంటాము. ఈ ఉదయకాల సమయంలో ఏ విషయంలో బాధపడుతున్నారు, ఏ విషయంలో దిగులు పడుతున్నారు, ఏ విషయంలో చాలా వేదనకి గురి అయి ఉన్నారు, పరిగెత్తుకుంటా ప్రభు సన్నిధానానికి రండి. ప్రభు సన్నిధానంలో ప్రభు హస్తము నీ పైన ఉంచి నువ్వు ఏదైతే వేదన పడుతున్నావో, దేని కొరకైతే చింతిస్తున్నావో నీ మనవిని ఆలకించి ప్రభు నీ ప్రతి వానితో యుద్ధము చేసే దేవుడై ఉన్నారు. ఇది ఎవరైతే నిన్ను వేదనకు గురి చేస్తున్నారో ఆ మనుషులతో ప్రభు మాట్లాడతారు. మరి ఆ విషయాల్లో ప్రభు కృప చూపిస్తారండి. ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల సమయంలో నేను ఎంతమంది ఇబ్బంది పెడుతున్నారో ప్రభుతో చెప్పుకో. మనుషులు చెప్పుకుంటే నీ బాధను ఎవరు తీర్చలేరు కదా, వారితో ఎవరు మాట్లాడలేరు. నీకున్న ఎంత మరి భయంకరమైన పరిస్థితిలో నువ్వు చాలా కుమిలిపోతున్నావో ప్రభుతో చెప్పుకో. అయ్యా, ఇదిగో ఈ వ్యక్తులు నన్ను ఇలా వేదన పెడుతున్నారు, బాధ పెడుతున్నారు, ఇదిగో నువ్వే చూడయ్యా అని ఒక్క మాట నువ్వు ప్రభుని అడిగితే ఆయన కార్యం చేయలేడంటారా? ఆయన న్యాయము చేసే దేవుడై ఉన్నారండి. ఆయన నీతిమంతుడై ఉన్నారు. తన ప్రజలకి తన ప్రజలకి ఎప్పుడు కూడా అన్యాయము కాదు, కానీ అద్భుతమైన రీతిలో న్యాయము చేస్తూ మరి ఒక నీతి కలిగిన ఒక చక్కని నడవడిలో తన బిడ్డల్ని నడిపించే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో కార్యం జరగాలి అంటే నువ్వు ప్రభు సన్నిధిలో మొరపెట్టేవాడిగా ఉండాలి. ప్రభు హస్తం నీతో ఉండి నీకు విజయాన్ని తీసుకొని వస్తుంది. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ప్రభు సన్నిధానంలో మోకరించండి, ప్రార్థించండి. ఆయన సన్నిధానంలో కుటుంబం అంతా వేడుకొనండి. మనమందరం కలిసి చేసే ప్రతి మనవిని ప్రభు ఆలకించి మన జీవితంలో అద్భుతము చేసే దేవుడై ఉన్నారు. ఆయన ఏదైనా చేయగల సమర్థుడు. ప్రైజ్ ది లార్డ్. మరి ఉదయకాల సమయంలో అందరం కలిసి ప్రార్థన చేస్తూ ముందుకు సాగుదాం. ప్రభు నామాన్ని మహిమపరుద్దామా. ఇంకా ఆలస్యం చేయకుండా దేవుడు మాట్లాడిన మాటలను బట్టి చక్కగా మరి ఆయన నామాన్ని మహిమపరుస్తూ మరి ముందుకు సాగుదాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో చక్కని మాటలు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. మీ హస్తము మాతో ఉంచి అయా, ఇదిగోండి మేము చేసే ప్రతి మనవిని ఆలకించి అయా, ఎవరైతే మా ఎదురుగా మమ్మల్ని చాలా వేదనకు గురి చేస్తున్నారో, మేము ఏ విషయంలో బాధపడుతున్నామో ఆ విషయంలో గొప్ప కార్యం చేసే దేవుడవై ఉన్నాం. చక్కగా మాట్లాడేందుకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో అయ్యా, మా జీవితాలలో అద్భుతాన్ని మీరు జరిగించండి. ప్రతి ఒక్కరము కూడా మీ సన్నిధిలో ప్రార్థించేవారిగా, మనవి చేసేవారిగా, విజ్ఞాపన చేసేవారిగా ఉందుము గాక. పరిస్థితులలో ఎలాంటి విషయాల్లో మేము కృంగిపోకూడదు, కానీ ప్రార్థించే గొంతులుగా మా గొంతులు లెగాలి. ప్రభా ఇదిగోండి, సహాయము చేయండి. ప్రభా ఇదిగోండి, ఎంతమంది జీవితాల్లో అయితే వేదన ఉందో వేదనని కొట్టివేసి అద్భుతాన్ని మీరు జరిగించమని వేడుకుంటున్నా. ప్రభా ఏ విషయం
విషయంలో దిగులుతో ఉన్న ప్రతి దిగులు మీరు కొట్టివేయండి, అద్భుతం జరిగించండి ఆయా. ప్రతి ఒక్కరికి మీ తోడు ఉంటును కాక అని మేము ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ దినమున ప్రతి ఒక్కరు నీ సన్నిధానంలో సమకూర్చబడి మీలో ఆనందించే వారిగా, మీ నామాన్ని మహిమపరిచేవారిగా, మీలో ప్రభా ఇదిగోండి మీ నామాన్ని గణపరిచే వారిగా ముందుము గాక. మా కుటుంబాలుగా వచ్చి మీ నామాన్ని సేవించే వారిగా, అయా స్తుతించే వారిగా ఉంటే కృప చూపించిన ప్రతి ఒక్కరిపైన అయా నీ బలమైన సన్నిధి కృపను ఉంచమని వేడుకుంటున్నాం. కృప కలుగును గాక. ప్రత్యేకమైన దీవెనల చేత నింపుతూ ఆశీర్వదిస్తూ అయా గొప్పవారిగా చేస్తూ ప్రతి ఒక్క విషయాల్లో మీరే తోడే ఉండి బలముగా మీరు నడిపిస్తూ రమ్మని అయా చేస్తున్న పనులలో ప్రయత్నాల్లో కృప కలుగును కాక. ప్రతి సేవకుని అయా ప్రతి సంఘాన్ని ప్రతి ఒక్క పరిచర్యని మీరు బ్లెస్ చేయమని వేడుకుంటున్నా. ఇంకను బలముగా మీరు నడిపించండి ఈ ఉదయకాల సమయంలో. అలాగనే ప్రవీణ్ పగడాల అన్నగారి కుటుంబం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఈరోజు జరుగుతున్న ప్రేయర్ మీటింగ్ని బట్టి మీకు స్తోత్రం అయ్యా. ఆ ప్రేయర్ మీటింగ్లో మీరు తోడే ఉండండి, అనేకులను మీరు నడిపించండి. చక్కగా ఆ ప్రేయర్ మీటింగ్ అంతా మీకు మహిమకరంగా జరుగును గాక. బ్లెస్ చేస్తూ ఆయా నడిపిస్తూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.